హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి భూమి పాస్బుక్లు రాని వారికి అసలు ల్యాండ్ పాస్బుక్ భూభారత్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూసినా ఎక్కడికి పోయినా కానీ మీరైతే ఆల్రెడీ పాస్బుక్ ఉన్న వాళ్ళైతే జోలో అయితే పెట్టుకొని వెళ్ళలేరు కదా. ఇప్పుడు డిజిటల్ పాస్బుక్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ సెంటర్ లేదా ఎక్కడైనా మీ సేవకు వెళ్ళేసి ఒక 10 రూపీస్ ఇస్తే ప్రింట్అవుట్ తీస్తారు. అదే మీ సేవ వాళ్ళు డౌన్లోడ్ చేస్తే వాళ్ళు 50, 30 అట్లా ఛార్జెస్ చేస్తారు. మీ సేవ బట్టి ఉంటుంది. అదే లేకుండా మీ మొబైల్ నుంచి మీరే డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత భూ భారత్ అని టైప్ చేయండి. ఇది కేసీఆర్ హయాంలో ధరణి అనేది ఉండేది. ధరణి పోర్టల్ నుంచి అనేది కూడా మనం డౌన్లోడ్ చేసుకునేది. ఇప్పుడు ఆ ధరణి పోర్టల్ అనేది కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు భూభారత్ నుంచి అయితే డిజిటల్ పాస్బుక్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ భూభారత్ సైట్ లో చూసుకున్నట్టయితే మనకి రకరకాల సైట్లు అనేది రకరకాల ఆప్షన్స్ అనేది కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్ సంబంధించింది, దీంట్లో 1 బిల్ సంబంధించింది, ల్యాండ్ డీటెయిల్స్ సంబంధించింది, ల్యాండ్ మార్కెట్ వాల్యూ సంబంధించింది, రకరకాల అయితే ఉంటుంది. దీంట్లో మీ కనుక ఏదైనా ఆప్షన్ ఒక డౌట్ ఉంటే నాకైతే 100% కామెంట్ చేయండి. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈసీ చూపించుకునేది, ఈసీ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ల్యాండ్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం కంగారు పడకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని ఉంటుంది. మనకి ఇక్కడ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్ ఉంటేనేమో మీకు సర్వే ద్వారా మీ ల్యాండ్ ఎంత ఉంది అదే అనేది కూడా మీరు ఎక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ పట్టాదారు పాస్బుక్ అనేది మీరు క్లిక్ చేస్తే పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు కొత్తగా పాస్బుక్ ఉన్న వాళ్ళు ఎంటర్ చేయొచ్చు, లేదా మీరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్లో అనేది కూడా మీకైతే ఆ టీ సిరీస్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ టీ సిరీస్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డులో ఫస్ట్ 4 లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈ పాస్బుక్ నెంబర్ ఒకటి, మీ ఆధార్ కార్డులో 4 డిజిట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫీచర్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అనేది సమ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. కానీ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. నేను కొద్దిగా అనేది కూడా ఇక్కడ బ్లర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ అనేది కూడా మన యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవి చూపించకూడదు. ఇక్కడ మనకి 1B కావాలంటే 1B డౌన్లోడ్ చేసుకోవచ్చు. పట్టాదారి పాస్బుక్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ అనేదిగా 2 ఆప్షన్ ఉంది. మీకు అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అనేది పట్టాదారు పాస్బుక్ అయితే మీకు PDF రూపంలో అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇది అనేది మీరు జిరాక్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రతి బ్యాంక్ లో కూడా మీరు రెన్యువల్ చేయించాలంటే ఈ పాస్బుక్ అడుగుతారు, గోల్డ్ లోన్ పెట్టాలంటే ఈ పాస్బుక్ అడుగుతారు. కాబట్టి మంచి అవకాశం. మీ మొబైల్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకొని PDF అయితే ఉంచుకోవడం వల్ల నష్టమే ఉండదు. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.